హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావడం జరిగింది. ప్రతి ఇయర్ మనకి వేళల్లో మనకి రైల్వేలో నోటిఫికేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి క్యాలెండర్ ఇయర్ అనేది ప్రతి ఇయర్ ఇస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈసారి మళ్ళీ ఇంకా ఎక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది. 11,127 వేకెన్సీస్ రావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ కి అయితే నాట్ ఎలిజిబుల్ అండి. అదే విధంగా ఐటీఐలో రిలేటెడ్ ట్రేడ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరికీ ఎలిజిబుల్ అండి. ఈ చక్కని అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నవి. మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది చాలా ప్రాబ్లం గా ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ప్రతి ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ లో లక్షల్లో జాబ్స్ వస్తున్నవి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. న్యూ బ్యాచెస్ కోసం మన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. మీరు కోచింగ్ తీసుకుంటే మీరు ఏ నోటిఫికేషన్ కైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనకి జాబ్ రాదులేండి, ఎవరికో వస్తుందని కాదు, మీకు కూడా జాబ్ వస్తుంది. ఏ విధంగా చదివితే జాబ్ వస్తుంది, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా కోచింగ్ ఇవ్వాలి అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో 100% ఇస్తారు మీకు. అదే విధంగా మీరు మనం ఫాలో అవుతూ ఉంటే చాలు. కోచింగ్ సెంటర్ లో ఏం చెప్తారో, మనకి సార్ వాళ్ళు ఏ గైడెన్స్ ఇస్తారో, అలాగే ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏవైతే చెప్తారో 100% ఫాలో అవ్వండి. 100% మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏఎల్పి వచ్చేసి మార్చి నుంచి అప్లికేషన్ ఉన్నవి. ఎగ్జామ్ వచ్చేసి 2-3 months ఇంకా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. మనకి దీంట్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 75 marks ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మ్యాథ్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉంటుంది, అలాగే రీజనింగ్, అలాగే జిఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ లో వచ్చేసి మళ్ళీ ప్రిలిమినరీ ఏమైతే అడుగుతారో అదే సబ్జెక్ట్ మెయిన్ ఎగ్జామ్ లో అడుగుతారు, కానీ 100 marks ఉంటుంది. తర్వాత 75 marks కి మీకు రిలేటెడ్ ట్రేడ్ ఉంటుంది. ఆ ట్రేడ్ అనేది దాంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన మీకు జాబ్ రాదండి, అది జస్ట్ క్వాలిఫై. నెక్స్ట్ మీకు 100 marks లో మంచి మార్క్స్ వస్తేనే దాంట్లో చూసుకునే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు అథమెటిక్, రీజనింగ్, జిఎస్ అనేది 100% మీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే మీకు కోచింగ్ ఒకదానికి తీసుకుంటే రైల్వేలో ఏ డిపార్ట్మెంట్ లో అయినా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సబ్జెక్ట్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారో వాళ్ళు 100% జాబ్ కొట్టుకోగలుగుతారు. అదేవిధంగా జోన్లు వైజ్ గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని జోన్లో పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నవి, 1600, 1500 అలా విధంగా ఉన్నవి. మన సికింద్రాబాద్ కి వచ్చేసి 600 వరకు ఉన్నవి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వేరే జోన్ కి అప్లై చేయండి. అక్కడ కటా మార్క్స్ చూసుకోండి, ప్రీవియస్ ఏ విధంగా కటా మార్క్స్ ఇచ్చారో ఆ కటా మార్క్స్ తక్కువ ఉన్న జోన్ వైజ్ గా అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. కాంపిటీషన్ ఎక్కువ దాంట్లో ఉంటే మీరు ఇంకెక్కువ బాగా చదివితేనే మీకు 100% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ విధంగా సిస్టమేటిక్ చదువుకుంటే మీరు ఏ జాబ్ అయినా కొట్టగలుగుతారు. అంతేగాని మీరు సికింద్రాబాద్ జోన్ లో అప్లై చేస్తే నేను ఇక్కడే ఉంటానని కలవదండి. మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే 100% రావాలంటే ఒక సిస్టమేటిక్ గా చదవాలి, సిస్టమేటిక్ గా అప్లై కూడా చేయాలి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. న్యూ బ్యాచెస్ కోసం మన ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. ఎందుకంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఈ సిలబస్ చదువుకుంటే మరి స్టేట్ గవర్నమెంట్ కూడా మీరు 100% రాయొచ్చు. ఏ ఎగ్జామ్ అయినా అస్సలు మిస్ అవ్వద్దు ఇటువంటి ఛాన్సెస్. ఎందుకంటే ఏపీలో మళ్ళీ క్యాలెండర్ ఇయర్ రాబోతుంది. దాంట్లో అక్కడ 1,00,000 వేకెన్సీస్ రాబోతున్నాయి అని ఇన్ఫర్మేషన్. అదేవిధంగా తెలంగాణలో కూడా రాబోతున్నవి, సెంట్రల్ కూడా రాబోతున్నవి. సో కోచింగ్ అనేది ఒకటే ఉంటుంది, దేనికైనా మీరు రాసుకోవచ్చు. ఈ ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనవసరంగా మీరు డౌట్స్ పడుకుంటూ మీరు అక్కడే వెయిట్ చేసినట్లయితే జాబ్ రాదండి. నోటిఫికేషన్ పడినప్పుడు వచ్చినట్లయితే మీరు 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నుంచే వచ్చినట్టయితే నోటిఫికేషన్ వచ్చే టైంకి 100% కంప్లీట్ చేసుకుంటే మీరు అప్పుడు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 100% జాబ్ వస్తుంది. అంతేగాని మీరు నోటిఫికేషన్ అప్పుడు వస్తే మాత్రం మీరు 0 నాలెడ్జ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన టైంలో 2-3 months లో ఎగ్జామ్ పెడితే మాత్రం మీకు అస్సలు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే మీరు 6 months నుంచే మీరు ట్రై చేయాలి. 6 months లోపు మీకు క్లాసెస్ అన్నీ అయిపోతే మిగతాది ప్రాక్టీస్ సెక్షన్ కి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తే మాత్రం 99 కాదు 200% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఎవరికైనా చూడండి, ఎవరైనా అడగండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి అడగండి, ఎట్లా వచ్చిందో కూడా అడగండి. సో వాళ్ళు 1 year, 2 years లేదా మినిమం కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేందుకు జాబ్ వస్తుంది. కానీ ఏదో లక్కీగా 1-2 ఇద్దరికి తప్ప ఎవరికి జాబ్ రాదు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు, కటా మార్క్స్ తక్కువ ఉంటేనే ఆ ఏరియాలో జాబ్ వస్తుంది. అది ఎవరికో ఒకరికి ఇద్దరు జరుగుతుంది కాబట్టి అందరూ జరగదు. ఉన్న సిచ్యువేషన్ లో సాఫ్ట్వేర్ జాబ్లు కూడా పోతున్నాయి కాబట్టి చాలా మంది మనకి గవర్నమెంట్ జాబ్కి వస్తారు. సో ఈ ఛాన్సెస్ అనేది ఫ్యూచర్ లో ఇంకెక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పుడే వచ్చి మీరు జాబ్ కొట్టుకున్నట్లయితే ఫ్యూచర్ లో ఉన్న కాంపిటీషన్ తట్టుకోగలుగుతారు. ఎందుకంటే కాంపిటీషన్ ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఒక 3-4 years తర్వాత. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ గుర్తుపెట్టుకొని
మీరు ఇప్పుడే స్టార్ట్ అయినట్టయితే మీరు 6 months లో క్లాసెస్ అయిపోతే మీరు 1 year 2 years కష్టపడే ఏదో జాబ్ వచ్చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి 1 or 2 years పడుతుంది కంపల్సరీ. ఒక్కసారి అన్ని నోటిఫికేషన్ ఇవ్వరు, క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఇస్తారు కాబట్టి మీరు కంటిన్యూస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఏదో ఒక జాబ్ కొట్టుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే న్యూ బ్యాచెస్ కోసం మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. 100% జాబ్ వచ్చే విధంగా క్లాసెస్ ఇవ్వబడతాయి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ.